ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మనకి నచ్చిన ఫుడ్ని చాలా కొత్తగా సరికొత్తగా టేస్టీగా చేసుకొని తిందాం అని ఆలోచిస్తూ ఉంటాం, ట్రై చేస్తాం కూడా. అదే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా మనకి నచ్చిన ఫుడ్ని అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ కాకుండా మనకి ఏది ఇష్టమో ఆ ఫుడ్ని ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాం. అంటే ఇంట్లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనకు నచ్చిందే ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా. అందుకే మనకి నచ్చిన స్టైల్లో మనకి తెలిసిన రెసిపీని కూడా న్యూ స్టైల్లో వండుకొని టేస్టీగా తినడమే అమ్మ చేతి వంట అనమాట. సో అమ్మ చేతి వంటలో ఈరోజు అలా మీకు తెలిసిన వంటనే చాలా సరికొత్తగా టేస్టీగా చేయబోతోంది. ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, సూపర్ ఉన్నారు, చాలా బాగుంది. బ్లూ కలర్ మీకు ఎప్పుడు బాగుంటుంది. నాకు ఒకసారి అనుకుంటాను, ఆత్మీయతగా ప్రేమగా నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు మనుషులు చూడగానే మీరు బాగుంటారు అని అంటారు కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి వస్తుంది. మామూలుగా అందరికీ యూఆర్ లుకింగ్ నైస్ అంటారు, అంటే అది ఇక్కడి నుంచి వస్తుంది. బాగున్నారు అంటే ఇక్కడి నుంచి వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది తెలిసిపోతుంది కదా మనకి ఎవరు ఎలా చెప్తున్నారని. సూపర్, నిజంగా నేనైతే ఇక్కడి నుంచే చెప్పాను. అదే చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచే చెప్తారండి. అందులో మీ చేతి వంటలు రుచి చూసిన దాన్ని ఇంకా ఎంత బాగా నచ్చుతారు. మీరు ఇలా చెప్పారంటే ఇంకా అక్కడ ఇక్కడ అక్కడక్కడ ఏమంటారు తెలుసా, ప్రవీణ గారు కౌసల్య గారు ఉంటేట దే విల్ ఎంజాయ్ ద షో అట. నాట్ ఓన్లీ కుకింగ్, దే లైక్ అవర్ కన్వర్జేషన్. మరి ఆవిడ నగలు చీరలు ఎలా వేసుకొస్తారు చెప్పండి, నేనే యాంకర్ ఆవిడ అన్నట్టు ఉంటారు. మేము ఇద్దరం పోటీ పడుతూ ఉంటాం, ఏం చేస్తాం చెప్పండి. ఏ పోటీ పడినా కూడా చిలకలా ఉంటారు మా ప్రవీణ గారు. ఆవిడతో ఎవ్వరు పోటీ పడలేరు. ఆవిడ పక్కన ఉంటే నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా నీట్గా రెడీ వస్తా తెలుసా. భయం ఆవిడ ముందు మనం ఏం కనిపిస్తామా అని. సో ఈరోజు ఏం వంట చేస్తున్నారు మా కోసం? ఈ పర్వలు అండి, పర్వలు మన వాళ్ళందరికీ ఎక్కువగా తినరు, దొరకవు. అవును, ఈ పర్వలతోటి ఆవకాయ. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ ఆవకాయ కూడా చేసుకోవచ్చు, నేను సౌత్ ఇండియన్ మెథడ్లో చెప్తున్నాను. ఇది పర్వలు చాలా మంది డైట్ ఫుడ్, అంటే మేము డైటింగ్ చేస్తాం అనేవాళ్ళు దీన్ని చాలా తింటూ ఉంటారు అనమాట. మనం మిగతా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి ఈ పర్వాలు, ఎందుకో మరి తెలియదు. దొరకవు కూడా, చాలా రేర్గా పెద్ద సూపర్ మార్కెట్లో అయితేనే దొరుకుతుంటాయి. కొన్ని మార్కెట్లో కూడా ఉండొచ్చేమో, పెద్ద పెద్ద మార్కెట్లో తెలీదు. సో వీటితో పర్వలతో ఆవకాయ చేయబోతున్నాము. కావాల్సిన పదార్థాలన్నిటి ఒకసారి చూద్దాం. పర్వల్ ముక్కలు, కారం, ఉప్పు, నూనె, ఆవాలు, ఉడికించి చేసిన చింతపండు పేస్ట్, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మెంతులు కలిపి చేసిన పొడి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పర్వలు కట్ చేసేటప్పుడు కొంచెం దీన్ని ఇలా పీలర్ ఉంటే చక్కగా పీల్ చేసుకోవచ్చు కదా. ఈ పైది ఇలా పీల్ చేసేసి ఇది తీసేయాలి. ఇది తీసాక మనం పర్వాలు కట్ చేసుకుంటే ఆ పచ్చడి బాగా ఉంటుంది. నేను కొంచెం పీలర్ తో అయితే కొంచెం ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి చాకుతో గీరమంటారు. చాకుతో ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ముక్కలు కోసుకొని దీన్ని చేసుకుంటాం. ఇది ప్లేట్. తర్వాత ఇందులో ఉన్న గింజలు మనం కూర చేసుకున్నా కూడా, ఆవకాయ చేసుకున్నా ఒక కరకర సౌండ్ వస్తుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం నూనె వేసి ఈ పర్వాలని ఒక్కసారి వేయించండి. నేను ఏం చేస్తానంటే కొంచెం నూనె పట్టించి నల్లగా అవ్వకుండా కట్ చేసి వేయించాను. ఇప్పుడు మేడం ఏం చేస్తారంటే ఒకసారి అది వేయించాను. వేగిపోయినాయి, స్టవ్ ఆపేసిన తీసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి పోపు పెట్టేసేది. ఓకే ఓకే ఇప్పుడు తాలింపుకి ఆయిల్. పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, దాని. కానీ నిల్వ పచ్చడిలో మనం ఎక్కువగా కరివేపాకు వాడం కదా. కొంచెం మంది మాగాయలు కూడా వేస్తారా? ఇది నార్త్ ఇండియన్ స్టైల్ కూడా చేస్తారండి. సోంపు వేసి అది కూడా బాగుంటుంది.
నాలుగు టేబుల్ స్పూన్స్ వేసాను ప్రవీణ గారు. ఓకే. మెంతులు ఆవాలు కలిపిన పౌడరు రోస్ట్ చేసింది 1 టేబుల్ స్పూను. ఉప్పు వేసానండి. కారం, ఉప్పు, మెంతి పొడి. ఇప్పుడు చింతపండు. ఇప్పుడు పోపు అవగానే వేసేసేయండి. ఆవాలు, ఎర్రమిరపకాయలు, కరివేపాకు. అన్నీ వేసి ఉప్పు కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. అజ్జాయింపుగా వేసాను ఇది. వేడిగా ఉంది, మీరు ఓన్లీ స్పూన్తో మాత్రమే కలపండి. ఫోటో కూడా ఇలాగే చూపించాను. సో ఇప్పుడు నేను బాగా కలిపి పచ్చడిని ఒక బౌల్లోకి తీస్తాం. ఇది నార్త్ ఇండియన్ పికిల్లో కూడా చేసుకుంటారు ప్రవీణ గారు. సోంపు, కలుంజి అన్నీ కూడా వేస్ట్ చేయొచ్చు. నేను ఎందుకంటానని ఎక్కువ సౌత్ ఇండియన్స్కి మనం తెలుగులో వంటలు చేస్తున్నాం కాబట్టి నేను నార్త్ ఇండియన్ టచ్కి వెళ్ళడం లేదు. నార్త్ ఇండియన్లో కూడా ఇది బాగా చేస్తాను. కొంచెం ఆయిల్ పైన పోసేయండి. ఇప్పుడు ఆయిల్ ఉప్పు సరిగ్గా తేలుతుంటే ఎక్కువ పాడవకుండా బాగుంటుంది. ఓకే. మోస్ట్లీ వచ్చేస్తుంది అనుకుంటా ఇందులో కదండి. ప్రవీణ గారు, హోటల్స్ పర్వల్ ఆవకాయ రెడీ అయిపోయింది. తిని చూడండి మీకు ఎలా నచ్చుతుందో లేదో. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటబుల్ పర్వల్. ఓకే. ఇది ఉల్లి కారం చేసి పెట్టుకొని చేయొచ్చు. పర్వల్ వేయించి ఉప్పు కారంతో చేసుకోవచ్చు. అన్ని రకాలు చాలా బాగుంటుంది. అన్నీ సూపర్, పర్ఫెక్ట్గా సరిపోయినాయి. పచ్చడి అంటే నోరు ఊరిపోతుంది అంటారు కదా, అట్లాగే ఉంది. అసలు మామూలుగా లేదు. మనం ఎప్పుడు ట్రై చేసి ఉంటాం పర్వలతో పచ్చడి, నిలువ పచ్చడి. చాలా చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. ముక్క కరకరలాడుతూ, అంటే వేయించాం కదా ఆయిల్లో, సో దానివల్ల ఏమో చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పర్వల్ ముక్కలు, కారం, ఉప్పు, నూనె, ఆవాలు, ఉడికించి చేసిన చింతపండు పేస్ట్, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మెంతులు కలిపి చేసిన పొడి. పర్వల్ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న పర్వల్ ముక్కలన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పర్వల్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మరొక పాన్ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పర్వల్ ముక్కలు ఉన్న గిన్నెలో సరిపడినంత కారం, ఆవాలు, మెంతులు కలిపి చేసిన పొడి, ఉప్పు, చింతపండు పేస్ట్ వీటన్నిటిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు రెడీ అయిన తాలింపుని పచ్చళ్ళలో వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన పర్వల్ ఆవకాయ రెడీ. కౌసల్య గారు, థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ గా పట్టే పచ్చళ్ళు కాకుండా మనం ఏ పచ్చళ్ళు అయితే నిల్వ పచ్చళ్ళు చేయలేము అనుకుంటామో అవి మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా పర్వల్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసామో. మీ అందరికీ నచ్చిందా? మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.